హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మ్యాజిక్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం బయటికి విలేజ్ అయితే చూద్దామని చెప్పి వెళ్తున్నాం. అక్కడ బయట ఒక బ్రిడ్జ్ ఉందంట, ఇంకోటి ఒక పాత పురాతన కాల టెంపుల్ ఉందట, అది కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. చిన్న చిన్న సందులకి వెళ్ళి రోడ్డు కష్టం అవుతుంది. ఎవరికైనా చిన్నగా తాకినా కూడా వాళ్ళు లొల్లి లొల్లి చేస్తారు. ఇక ఈ పాత ఇల్లులు బాగుంది ఫ్రెండ్స్. తాడిచెర్ల పాపం వీళ్ళు ఈ ఇల్లులు అన్నింటినీ కోల్పోతారు. ఎందుకంటే ఆల్రెడీ బాయ్ వచ్చేసి దగ్గరికి వచ్చేసిందంట, బొగ్గు బాయ్. పాపం వీళ్ళ మెమోరీస్ అన్నీ మిగిలిపోతాయి ఇక్కడే. ఇలా చిన్ననాటి ఇల్లులు వాళ్ళు కష్టపడి కట్టుకున్న పాపం ఈ ఇల్లులన్నీ కోల్పోతారు వీళ్ళు. వీళ్ళకు ప్లేస్ దొరకట్లే అట, బయట ప్లేస్ దొరకట్లే అట. ప్లేస్ దొరికిందంటే ఈ ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోవడమే, అన్నీ చదువుకొని. ఇప్పుడు మనం మానేరు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మానేరు అని ఒక చిన్న గంగ, అట్లనే ఈ ఓసి బొగ్గుబాయి దగ్గరికి. చూడండి ఆ బొగ్గుబాయి. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు వదిలి వెళ్ళడం అంటే బాగా బాధ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రిడ్జ్ వస్తుంది, ఇదే ఓసి బాయి. అవి కిందికి అండర్ గ్రౌండ్, అంత అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి అవి బొగ్గు అయితే బయట తీస్తున్నారు. ఎందుకంటే మన కోసమే, కరెంటు కోసం. కరెంట్ రావాలంటే బొగ్గు ఉండాలి కదా ఫ్రెండ్స్. బొగ్గు ఉండాలి, వాటర్ ఉండాలి, పెద్ద పెద్ద ప్లాంట్లు ఉండాలి. అంటే కిందికి వెళ్ళిపోదామా మీదికి వెళ్ళిపోదామా అని అడుగుతారు. ఉన్నాయి కదా ఇప్పుడు గంగ, కాళేశ్వరం గంగ ఉన్నాయి, ఇది ఒకటే. ఇదంతా నవ్వి సైడ్లకి అయితే పూసిరు. అంటే ఈ బొగ్గు కాకుండా మట్టి వెళ్తే కదా ఫ్రెండ్స్, కిందికి వెళ్ళి ఆ మట్టి అంతా తీసి సైడ్లోకి పోసి ఇక సైలెంట్ గా ఇప్పుడు చెట్లు పెడతారు ఇక వీటిపైన. ఈ కాంట్రాక్ట్ బేసిక్ కిందనే, గవర్నమెంట్ అయితే కాదు. ఇది ఇంకొక 5 years అయితే ఏమో ఉంటుందంట, పట్టిరట దీన్ని. ఈ 5 years లో వీళ్ళ విలేజ్ ఏమన్నా పోతే వీళ్ళకు డబ్బులైనా ఇల్లులైనా కట్టించిస్తారంట. 7:30, 7:35 కల్లా ఇక్కడికి వచ్చేసినాం ఆల్రెడీ. ఈ వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరని చెప్పి వీడియో ఏం తీయలే. ఇక్కడికి వెళ్ళాకనే ఇద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇప్పుడు మనం మాదేర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కార్యక్రమం అవుతుందంట, అది అయిపోయిందంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళుడే మన ఇంటి సైడ్. ఇప్పుడైతే మనం ఆల్రెడీ దగ్గరికి వచ్చేసినాం. ఇప్పుడు ఇది ఏంటంటే, ఇప్పుడు కొంచెం కొంచెం బొగ్గు బాయి పెరుగుతుంటే పైన ఉన్న లేయర్ అంతా ఘోరంగా అంటే బాగా వెళ్ళి ఇటు సైడ్లోకి పోస్తారు. ఈ బొగ్గు అయితే మన భూపాలపల్లి చెల్పూరు ప్లాంట్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఏంటంటే మనకు భూపాలపల్లి నుంచి చిట్యాల చిన్న చిన్న మండల్స్కి అన్నిటికీ కరెంటు రావాలని చెప్పి ఇదంతా తవ్వుతున్నారు. ఇదైతే తాడిచెర్ల. ఇప్పుడు దగ్గరలో మనకు ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది. కానీ రోడ్ అయితే బాగుంది, గుంతలు లేకుండా మట్టి రోడ్డే. కానీ ఇక వాళ్ళు పోసుకున్నారు కాబట్టి ఇట్లున్నది ఇక వాళ్ళు లారీలు నడవడానికి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో దిగబడితే వాళ్ళకే ప్రాబ్లం కదా ఫ్రెండ్స్. అందుకోసమే ఇక మంచిగా గట్టిగా, అదే మన గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇంత మంచిగా నీట్గా అయితే రోడ్లు వేయలే. మేము వస్తాంటే మొత్తం పొక్కలే. బుద్ధవారం నుంచి తాడిచెర్ల తొర్రూరు కొయ్యూరు క్రాస్ రాక ఇప్పుడు వచ్చేసింది బ్రిడ్జ్ అయితే వచ్చేసింది. ఇదే బ్రిడ్జి చిన్నగా ఉంటుంది కానీ బాగుంటుంది. ఇదైతే మంత్రి ఖమ్మం పెళ్ళికి పోతే ఫ్రెండ్స్ ఈ రూటు.
అటు వెళ్తే ఇక బాయికి ఓసి బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ భయన్న గుట్ట అని ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇంట్రెస్టింగ్. భయన్న గుట్ట ఏమైందంటే భయన్న గుట్టను మొత్తం కూల్చేసి వీటికి సైడ్లకు గట్టిగా ఉండాలని చెప్పి మొత్తం సైడ్లకు అయితే పోసిర్రు. ఇక్కడ ఆగుదాం మనం. వాళ్ళు అయితే దిగి ఆ కార్యక్రమాన్ని చూసుకొని వస్తారంట. ఈ చిన్న కార్యక్రమం కోసం అయితే మనం ఇక్కడ రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం అయితే సైడ్కి అయితే పార్క్ చేసుకున్నాం బండి. సైడ్కి పెట్టుకున్నాం బండి. బాగుంది ఇక్కడ. ఏం మరోళ్ళు ఏం చేసిరంటే అంతకుముందు కిందికి వెళ్ళి పోయేది మనం. అంతకుముందు కిందికి వెళ్ళి పోయేది కానీ ఏమైందంటే ఇక పోసినప్పుడల్లా కొట్టుకపోడే ఈ వాటర్ ఫ్లోస్ ఎక్కువ వచ్చి పోసినప్పుడల్లా కొట్టుకపోడే. అందుకే ఏం చేసిరంటే వాళ్ళే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్స్ అయితే చేపించారు. ఎందుకంటే వాళ్ళకి పని ఉంది కదా ఇప్పుడు. ఎందుకంటే మంతినికి రామగుండం అట్లా ఆ విలేజెస్ అయితే ఇప్పుడు ఈ బొగ్గు అయితే బయటికి వెళ్ళిపోవాలంటే ఈ లారీలు అయితే వెళ్ళిపోగా ఫ్రెండ్స్. అందుకోసమే ఏం చేశారంటే ఈ బ్రిడ్జ్ని అయితే కట్టడం జరిగింది. ఇది ప్రజలకు హెల్ప్ఫుల్లే, వీళ్ళకి హెల్ప్ఫుల్ ఉన్నంతకాలం. ఎందుకంటే ఉన్నంతకాలం అంటే ఇప్పుడు ఆ విలేజ్ వల్ల అయితే ఎట్లా పోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు బొగ్గు ఇంకా వెళ్తుంది, తీస్తాంటే ఇంకా బొగ్గు వెళ్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే ఇక రోడ్డు ఈ ఊరినైతే ఇక మొత్తం మూలమట్టం. ఈ విలేజ్ వాళ్ళు అందరూ కూడా ఒప్పుకున్నారంట. ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇంకా వేరే విలేజ్ వాళ్ళు కూడా వచ్చేసి ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని ఇల్లు అయితే కట్టేసుకున్నారు. ఇల్లు కట్టేసుకొని ఏం చేస్తారంటే ఇక నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఈ ఇల్లు మాదే అని చెప్పినాక బయట వాళ్ళకైతే ఇల్లులు కూడా అట్లా కూడా వస్తున్నాయంట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, చెప్తుంటే మనం వింటాం కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ అయితే దాటుతున్నాం ఫ్రెండ్స్. బ్రిడ్జ్ దాటి పోయిన గుట్ట, ఆ గుట్ట దగ్గరికి అయితే వెళ్దామని చెప్పి చూస్తాం. బట్ ఏమైతుందో చూద్దాం. ఈ కంకర తెచ్చి పోస్తున్న రోడ్ వర్క్స్. అదే ఫ్రెండ్స్ పోయిన గుట్ట పాత టెంపుల్. ఆ పాత టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్ళి చూద్దాం. అప్పుడు కాకతీయ రాజులు పరిపాలించిన టెంపుల్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అది చూద్దామని చెప్పి మేము వాళ్ళని అక్కడ దింపేసి మనం చూసి వద్దామని చెప్పి వెళ్తున్నాం. మనం ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు కూడా ఏమన్నా ఇటు సైడ్ ఎవరైనా నచ్చిన వాళ్ళు కూడా చూడడానికి బాగుంటుందని చెప్పి ఇక్కడికి అయితే వెళ్ళి చూద్దామని వస్తున్నాం. వాళ్ళు రిక్వెస్ట్ చేసినాం. మేము ఒక 5 నిమిషాలు ఇక్కడ బయటకు వచ్చేసి అది చూసేద్దామని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే సమ్మక్క గద్దలు పురాతన కాలం నుంచి ఇక్కడ సమ్మక్క గద్దలు అయితే ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ మనం వాళ్ళని అడిగినాం, బయట వాళ్ళను. ఇక్కడ ఈ విలేజ్లో దగ్గర ఉన్న వాళ్ళని అయితే అడిగినాం. కానీ టెంపుల్ అయితే బాగుంది ఫ్రెండ్స్. శివాలయం టెంపుల్ అంట ఇది. ఇక్కడికి అందరూ వచ్చి పూజలు అయితే చేస్తారట. కాకపోతే కొంచెం అవన్నీ కూలిపోవడం వలన లోపలికి వెళ్ళడానికి అందరూ భయపడుతున్నారు. టెంపుల్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇంత బాగుంది అసలు. ఈ పాత టెంపుల్ అయితే ఇలాంటి టెంపుల్స్ తక్కువ ఉన్నాయి ఇప్పుడు మనకు. మొత్తం చేతులతోటే కట్టారు. ఇది చేతులతోటి మన చేతులతోటి బిల్డ్ చేసిన టెంపుల్ ఇది. ఇప్పట్లాగా ఇంత పెద్ద రావుతులు ఎట్లా ఎత్తుకున్నారో ఏమో ఈ కాకతీయ రాజులు. లోపలికి అయితే వచ్చేసాం. చూడండి గజస్తంభాలు ఎంత అందంగా చెక్కారో. లోపలికి గుడి లోపలికి వెళ్దాం. గుడి లోపలికి వెళ్ళాకైతే లోపల ఉన్న భక్తులను చూడండి. భక్తులు అయితే వచ్చేసారు. లోపల భక్తులు పూజిస్తున్నారు శివగోపురాన్ని. శివగోపురం చూడండి ఎంత అందంగా ఉందో. బయటకు వస్తే బయట ఉన్న గజస్తంభాలను ఎంత అందంగా చెక్కారో చూడండి. బయటకు వచ్చి చూద్దాం. బయటకు వచ్చి చూస్తే మొత్తం గజస్తంభాలు అయితే కింద పడిపోయాయి. బండి అయితే చూసుకోండి. అక్కడైతే మన బండిని అయితే పార్క్ చేసినాం. నేను లోపలికి పోలేదు, చూపిద్దాం అనుకున్నా. బయట అయితే చూపించిన ఫ్రెండ్స్. ఎవరైనా వచ్చి
మన కోరికలు ఉంటే నెరవేర్చుకోండి. లోపలికి పోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే స్నానం చేయలేదు నేను, అందుకోసమే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడ కూడా వెళ్ళి చూద్దాం, నడుచుకుంటూ వెళ్ళడమే. ఇప్పటికి వెళ్ళడం అంట. ఈ పాత మెట్లు చూడండి ఎంత ఘోరంగా అయిపోయినాయో. అసలు వీటి పురాతన టెంపుల్స్ని బయటికి తీసుకురావడానికి ఎవరు ట్రై చేయట్లేదు. ఇదే దర్వాజా అంట, ఈ కట్టెలతోటి దర్వాజా అంట. ఇలా విలేజ్లో ఈ దర్వాజాలన్నీ కూలిపోయినాయి ఫ్రెండ్స్, చూడండి. పైన చెట్టు అంటే ఇది విచిత్రం ఫ్రెండ్స్. ఈ గుడి పైన చెట్లు, ఆ రాళ్ళు, ఆ చెట్ల మధ్యలో రాళ్ళు, ఈ పైన ఇది ఏం చెట్టు అంటే మన ములక్కాయ చెట్టు ఇది. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. లోపల కూడా భయంకరంగా, అసలు పాత టెంపుల్ కదా ఫ్రెండ్స్. శివుడు అయితే ఇక్కడ ఉన్నాడు. ఇంత మంచి టెంపుల్స్ని పైకి లేపడానికి ఏ గవర్నమెంట్ కూడా అసలు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇట్లా చూసైనా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారని చెప్పి మేమైతే చూపించడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ఉంది టెంపుల్, చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. అప్పటి రాజులు ఇట్లా విగ్రహాలను ఇట్లయితే చేసి రాళ్ళపైనే డైరెక్ట్ రాళ్ళు పెట్టి రాళ్ళపైనే చెక్కడం జరుగుతుంది. ఇది బాగుంది ఫ్రెండ్స్ టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే వెళ్ళిపోదాం, వాళ్ళు ఫోన్లు చేస్తారు ఇక. ఇలాంటి టెంపుల్స్ని అయితే కొంచెం పైకి లేపాలని చెప్పి చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళైనా చూసి కొంచెం వీటిని మంచిగా 1000 స్తంభాల గుడిని ఎట్లా సెట్ చేసిరో దీన్ని కూడా అలానే మళ్ళీ చూసిరు కదా ఫ్రెండ్స్. టెంపుల్ ఎంత బాగుందో. అంత మంచి టెంపుల్ని అట్లా వేయడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. చూడాలి, మన జనాలు కూడా చూసి కొంచెం గవర్నమెంట్ చేతిలోకి హ్యాండ్ ఓవర్ చేసి వాటిని మంచిగా చేయాలని చెప్పి అంటున్నాం ఫ్రెండ్స్. మనమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. టెంపుల్ బాగుంది ఫ్రెండ్స్. అసలు నేను చిన్నప్పటి నుంచి ఇంత మంచి టెంపుల్ అయితే చూడలేదు. మీరు కూడా ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి ఫ్రెండ్స్. ఏరియా వచ్చేసి ఇది ఎక్కడ అంటే తాడిచెర్ల దాటినాక, ఈ ఫ్లైఓవర్ దాటినాక లెఫ్ట్ సైడ్లో ఉంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే. మల్లంపల్లి రూట్లో. మనం తిరిగి అయితే ఓసీ సైడ్ వెళ్ళిపోతున్నాం. కొంచెం లేట్ అని ఆ టెంపుల్ దగ్గరికి పోయేసరికి నడుచుకుంటూ పోతా హైర్లు ఉన్నారు ఇప్పుడు.
పెద్ద పెద్ద కుండలు లాంటి మట్టి 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 పోసి ఇదంతా ఇక ఎందుకంటే కిందికి వెళ్ళి బొగ్గు వెళ్తుంది కాబట్టి పై సైడ్లోకి అయితే పోసేస్తారు ఇదంతా. ఈ రోడ్స్ కూడా ఏమర్ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తున్నారంట. పాపం ఈ పొలాలకు పోవడానికి ఈ రోడ్ల లారీలు నడుస్తారని చెప్పి రైతులకైతే ఆ రోడ్డు శాంక్షన్ చేసి ఆల్రెడీ డాంబర్ రోడ్ అయితే పోస్తున్నారంట. ఇక టైం పడుతుంది, కొంచెం ఒక 5-10 days పడుతుందంట. ఆ రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్స్ అయిపోతాయి, వాళ్ళకు కూడా కొంచెం బాగుంటుంది ఉన్న రోజులు. ఇంకో 1 year 2 years అయితే ఉంటారంట ఫ్రెండ్స్ ఈ విలేజ్లో. తాడిచెర్ల అనే విలేజ్ అంటే ఇక నెక్స్ట్ ఇంకో 2-3 years తర్వాత ఆ విలేజ్ కూడా మొత్తం మూలమట్టం అవుతుందంట. ఎందుకంటే చూడండి ఆ రోడ్డు చూడండి ఎంత బాగా పోస్తున్నారో. ఆ ఉన్న రోజులు కూడా పాపం రైతులకు ఎలాంటి హాని కాకుండా రోడ్లు అయితే నీట్గా మంచిగా పోస్తున్నారు. ఇల్లులన్నీ గుణకప్పటి ఇల్లులన్నీ వీళ్ళు వేరే విలేజ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ భూములు కొనుక్కొని కట్టుకున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ అంటే ట్రస్ట్ వచ్చేసి ఇది ప్రైవేట్ ట్రస్టే, కాకపోతే వాళ్ళు ఇల్లు బయట ఇస్తున్నారని చెప్పి తెలిసిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ భూములు కొనుక్కొని ఇల్లులు కట్టేస్తున్నారు. ఇది ఊరు ఎంట్రింగ్, లెఫ్ట్ సైడ్నే చెరువు ఉంది ఫ్రెండ్స్. వీళ్ళకు ఏంటంటే గట్టిగా వర్షాలు పడితే ఈ విలేజ్లోకి వాటర్ కూడా వస్తాయంట. ఇప్పుడు ఈ పురాతన కాలమైన పోలీస్ స్టేషన్ అయితే ఉందంట ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తా మీకు. చూడండి పాత బిల్డింగ్లు, ఒక అంతస్తు మీద ఒక అంతస్తు బిల్డింగ్. ఇప్పుడైతే సిమెంటు ఉష్కెతోటి కట్టిన ఇల్లుగా ఫ్రెండ్స్, అవి మట్టితోటి కట్టిన ఇల్లులే. చూద్దాం ఇప్పుడు మనం. ఇది వచ్చేసి గ్రామ పంచాయతీ, తాడిచెర్ల గ్రామ పంచాయతీ ఫ్రెండ్స్. దీని తర్వాత అంగన్వాడీ ఉంటుంది ఫ్రెండ్స్, చిన్నపిల్లలకు అంగన్వాడీ ఉంటుంది కదా, ప్రైమరీ స్కూల్. చూడండి ప్రైమరీ స్కూల్ ఇదే. పాత ఇల్లులు ఫ్రెండ్స్. ఇది అప్పుడు రాజుల కాలంలో ఉన్న ఇల్లులు, రాజులు పరిపాలించినప్పుడు కాకతీయులు అప్పటి నుంచి ఇల్లులు తీసేయలేదు. పురాతన కాలమైన పోలీస్ స్టేషన్ వచ్చేసి ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్, పాత పోలీస్ స్టేషన్, ఒక 50 సంవత్సరాలు ఎన్నుకున్న పోలీస్ స్టేషన్ ఫ్రెండ్స్ ఇది. ఒక ఇల్లు పైన ఇంకో ఇల్లు, మధ్యలో మొత్తం టేక్ కర్ర పెట్టి, టేక్ కర్ర మీద మట్టి పోసి మట్టితోటి ఇట్లా ఫ్లోర్ వేయించి ఆ పైన అయితే ఇంకో ఇల్లునైతే కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్.